హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. నగర విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ తన పరిధిని విస్తరించుకోవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టులు నిధుల సేకరణలో వినూత్న పద్దతిలో ఆలోచించాలన్న మంత్రి బాటసింగారంలో 40 ఎకరాల్లో 35 కోట్ల రూపాయలతో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంగళంపల్లిలో 20 ఎకరాల్లో మరో పార్కు ఏర్పాటు చేయాలన్న మంత్రి పార్కులు 2 ఏళ్లలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ డక్ట్ ఫెసిలిటీలో భూగర్భ విద్యుత్, కేబుల్, ఫైబర్ పనులు పూర్తి చేయాలని, కొత్వాల్గూడలో 65 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. బాపుఘాట్ వద్ద 60 ఎకరాల్లో పర్యాటక శాఖతో కలిసి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ చుట్టూ 283 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 4, 6 వరుసల రహదారుల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని మంత్రి సూచించారు.